ఇట్లా వస్తే కూడా వస్తుంది కదా సార్, ఎంత గట్టిగా అయిపోతుంది. వేడికి చూడండి ఒకటి మా పిల్ల అవసరం లేదు తెలుసా. లేస్లే గ్యాస్ బిల్ మా పగలు కొట్టు మా. వద్దు చిడతాయి. ఏ బొక్క పెట్టు, అట్లా ఓపెన్ చేసే వస్తుంది మజా, దండుమని సౌండ్ రావాలి. వద్దు చిప్స్ పగులుతాయి లోపల. చిప్స్ కే అన్ని రెడీగా మంచిగా ఉన్నాయి నీకు చిప్స్. కాలిపోయింది. ఇంకోటి ఉంది, అదే సిమ్ ఎజెక్టర్ దొరకరా? సిమ్ ఎజెక్టర్ ఇది చూడు, లిక్విడ్ అయిన 5 స్టార్. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అవర్ స్టే బయట. ఈడు ఓవర్ యాక్షన్ చేస్తుండు హోలేగాడు. వీడికి నాకు గొడవ అయింది, ఖాళీ టాప్ బాక్స్ కింద బైక్ దాకా తీసుకున్నామంటే తీసుకున్నా లేదు వీడు హోలేగాడు. సో నేను నా బైక్ మీద ఎక్కించుకునే అర్హత కోల్పోయిండు. విడాకులు ఇచ్చేసిన నితిన్కి. 6 members 3 bikes. ఇది చూడండి ఎట్లా చూసాను బ్లాగ్ చేస్తుంటే. వీళ్ళందరూ ఇట్లా చూస్తారు భయ్, అందుకని నాకు అందరూ మంచిగా బ్లాగ్ మేము చూసినంత మాత్రం నీకు సిగ్గుపడి బ్లాగింగ్ ఆపేస్తాడు. మళ్ళీ ఏ బండి తీస్తారు? లాక్ ఇచ్చిండా? వేసుకొని తీసుకొని వచ్చి. కాదు ఇప్పుడు ఏ బండి బయటకు వస్తుంది? నాదైతే నేను తెస్తున్నాను. మనం ఆల్వేస్ ఎక్కడ పోయినా మనం బండి మీద తిరిగితే ఆ ఫీలింగ్ ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రాగానే మొత్తం లగేజ్ అంతా డంప్ చేసేసి ఫస్ట్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఫోన్లో డేటా ఫుల్ అయిపోయింది, మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకునేసి రిలాక్స్ అయినా అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సార్ ఊటీ టూరిస్ట్ గైడా సార్ మీరు? అవును సార్. నైస్, కానీ అవుట్ఫిట్ బాగుంది భయ్యా. క్యాప్ ముందర తిప్పు సార్. ఊటీలో ఏమేమి ప్లేసెస్ చూడదు సార్, కొంచెం మా వ్యూవర్స్. కానీ అది ఆన్ కెమెరా చెప్పొద్దు. టెర్రరిస్ట్ లెక్క ఉన్నావు, ఈ రోగిష్ లెక్క ఉన్నాడు. నితిన్ నిన్నైతే నేను ఎక్కించుకోవట్లేదు, నువ్వు ఎవరి బైక్ ఎక్కినావు నీ ఇష్టం, ఇక పగిలిపోద్ది దొబ్బే అట్లా. వీఆర్ స్టార్టింగ్ టు ఎక్స్ప్లోర్ ది ఊటీ. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బోట్ హౌస్. 3.8 kilometers ఉంది స్టే దగ్గర నుంచి. అండ్ 4 bikes మీద వెళ్తున్నాం. టైం ఎగ్జాక్ట్ 3:20 అయింది. వెదర్ చూడడానికి సన్నీ ఉంది, వేడిగా అయితే ఏం లేదు. ఇట్స్ ప్లెజెంట్. బిల్డింగ్ కలర్ ఏమైనా పెట్టిండా తోపన్నా నువ్వు. అసలు ఎలా వస్తాయి భయ్యా ఇట్లాంటి కలర్లు వేసేయాలని ఆలోచన. పింక్, పేల్ పింక్. ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా ప్యారలల్ రోడ్స్ ఉన్నాయి తెలుసా, సందులు. ఈ రోడ్డు, దీని పక్కన డౌన్లో ఇంకొక రోడ్డు, దాని పక్కన డౌన్లో ఇంకో రోడ్, మొత్తం అంతా స్టెప్స్ ఉంది ఇక్కడ అంతా. చూడండి, ఇది ఒక డౌన్లో రోడ్డు ఉంది లెఫ్ట్లో, మొత్తం అంతా అట్లనే ఉంది. గూగుల్ మ్యాప్స్ అయితే లైక్ ఎట్లా అంటే గజిబిజిగా ఉంది అంతా, ఏం అర్థం కావట్లే. రోడ్ ఆఫ్ స్టెప్స్ అన్నట్లు. రోడ్లన్నీ చిన్నగా ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ అవడానికి స్కోప్ ఎక్కువ. లెఫ్ట్లో లేక్, ఈ లేక్ పేరు గూగుల్ మ్యాప్స్లో కనిపించట్లే, చెప్తా బట్ కనుక్కొని చెప్తా. నాకు తెలిసి ఈ లేక్లోనే ఉంటుంది అనుకుంటా బోట్ హౌస్. మొత్తం అంతా పైన్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసి హిల్ స్టేషన్స్ అన్నింటిలో ఇట్లనే పెరుగుతాయి అనుకుంటా బ్రో, మెయిన్గా వెస్టర్న్ ఘాట్స్లో. ఎందుకంటే కూర్గ్ పోయినా కదా, కూర్గ్లో కూడా ఆల్మోస్ట్ ఇట్లనే ఉండే అనమాట. చాలా హైట్ ఉండే ట్రీస్ అన్ని. కూర్గ్ కానీ చిక్మాగ్లూర్ కానీ మంచిగా పెడల్ బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నైస్. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది యాక్చువల్లీ. రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఈ బస్సు వచ్చింది, ఈ బస్ కట్ పక్కన కార్ ఒకటి రోడ్ పక్కన పార్క్ చేస్తున్నారు. ఓ షెట్, వెనకాల డోర్కి హోల్. అదే వెనకాల డోర్కి పోయింది మచ్చ. వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయింటే తప్పే, ఇంకా వాళ్ళదే తప్పు. పార్కింగ్ ఇచ్చింటే 2-way పెట్టద్దు. ఒకవేళ పెట్టినా కూడా హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్ పెట్టాలి. వీళ్ళు కార్ వాళ్ళు ఏమో ఆడ ఆపేస్తున్నారు, పక్కకి ఓవర్టేక్ చేయడానికి లేదు. భరత్, ఆ లాస్ట్ దాకా ట్రాఫిక్ కొడే, రైట్ నుంచి ఏం రావట్లే. హే బ్రో, హాస్ బ్రో. బ్లాక్ అశ్వ, వైట్ అశ్వ. దిస్ ఇస్ ది బోట్ హౌస్ ఎంట్రీ. ఇప్పుడు మనం పార్కింగ్ ఎత్తుక్కొని బైక్స్ పార్క్ చేసుకోవాలి. వ్యాన్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఎక్కడ? లోపలికి వచ్చిన తర్వాత డౌన్లో రైట్. ఫుల్గా ఉన్నట్టున్నారు బ్రో జనాలు. బైక్స్ ఫుల్గా ఉన్నారు జనాలు. ఇదంతా టికెట్ కౌంటర్ దగ్గర క్యూగా ఇంతగానం ఉన్నారు. జస్ట్ నౌ వి ఎంటర్డ్ ఇంటూ బోట్ హౌస్. భరత్, క్రౌడ్ చూసిన తర్వాత నీకు ఫీలింగ్ ఏంటి? క్రౌడ్ చూసిన తర్వాత కాదు కానీ నా నిజమైన టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనకు బోర్డు దొరుకుతుంది. బోర్డు ఉన్నాయి బాగున్నా, నువ్వంతా అవుట్ స్టాండింగ్ థింకింగ్ కదా.
పెద్ద సింపుల్ కరోనా అనవసరంగా బీటెక్ చేసినావు కానీ ఏ సీఎనే చేసింటానా అందరూ బతికిపోదురు. బోట్, పెడల్ బోట్, మోటర్ బోట్. We have 3 options. I feel pedal boat would be fine. ఓన్లీ మేడం లాంటి డిస్టర్బ్ చేయి. 100 రూపీస్ బడ్జెట్ తక్కువ ఉంది సార్. 100 రూపీస్ ఒక ఫోటో, చెట్లు వాటర్ అన్నీ వస్తాయి కానీ మీరు రాదు. ఫోటో ఇన్స్టెంట్గా తీసేస్తాం జస్ట్ 100 రూపీస్. మీరు కూడా రావాలి అంటే అది మాకు సంబంధం లేదు. ఇంకో 50 రూపీస్ ఆల్రెడీ తీసిన రూపీస్. చెట్లు పుట్టలు ఆల్రెడీ తీసిన ఉన్నాయి, అవి ఇచ్చేస్తాం మేము. అవి ఇచ్చేస్తాం. నైస్ అమ్మా, బిజినెస్ బాగుంది. ఈ మాత్రం బిజినెస్ ఐడియా ఉంటుంది చాలు. ఎక్కడ ఏ టూరిస్ట్ ప్లేస్ పోయినా కూడా ఈజీగా బతికేయచ్చు. ఆ మెడలో ఈ ట్యాగ్ ఇవన్నీ వేసుకుని ఇవన్నీ ఎందుకు? అంతే కదా, పొద్దున్న సాయంత్రం అదే కంప్యూటర్ ముందు కూర్చొని కొట్టి 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 చేతులు అరిగిపోతున్నాయి కానీ చేతులు ఏంటో సంపాదన రావట్లే. సాయన్న టికెట్ ఇచ్చేసి భరత్ దగ్గర పెట్టి తెలియకుండా పెట్టమన్నాడు. భరత్ దగ్గర వచ్చేసి సాయన మీద ప్రాంక్, రివర్స్ ప్రాంక్. నీకు తెలియదురా? మళ్ళీ ఎంత పంపింది పోతావు టికెట్ ఎవరికి ఇచ్చిన? సాయన్న ఏంటి ఏంది టికెట్ నాకు ఎప్పుడు ఇచ్చినావు? నేను ఇచ్చిన టికెటా? టోకెన్ కాదు అది, ఏదో టోకెన్. సారీ బీప్. అరే అరే వెళ్ళిపోతారు. ఏముంది ఇంకో టికెట్ తీసుకుంటాం. రిచ్ అన్న మీరు, టికెట్ పడేసి ఇంకో టికెట్ తెచ్చుకుంటాడంట. మేము ఎందుకు ఇస్తాం? పడేసింది నువ్వు, స్ప్లిట్ ఎందుకు ఇస్తావు? ఒకసారి స్ప్లిట్ ఇస్తాం. బోట్ ఎన్నిసార్లు ఎక్కాము? ఒకసారి ఇస్తాం. ప్రాంక్ మీద రివర్స్ ప్రాంక్ చేశారు. మన భరతనే చెప్తాం ప్రాంక్. సీక్రెట్గా నాకు తెలియకుండా నాకు బోట్ టికెట్ ఇచ్చారు సార్ గారు. అన్న నీ మంచోడు అన్న, అందుకనే చెప్పేసిన నీకు. అదే వాడు ఉన్నాడు చూడు. స్పీడ్ బోట్ అని చెప్పి టికెట్ తీసుకున్నాడు. భయ్యా పాపం ఫీల్ అవుతుండు స్లోగా పోతుందని. సో నేను మంచి సజెషన్ ఇచ్చా. వీడియో తీసుకొని ఇంటికి పోయిన తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేవాడు మన స్పీడ్ బోట్ సెట్. కన్సిడర్ డోంట్ ఫాలో. థ్యాంక్ యూ. ఐడియా నాదే, నచ్చితే నాది, నచ్చకపోతే ఇడిది. ఫాలో అట్ యువర్ ఓన్ రిస్క్. అవులే వాడిని, నన్ను కాదు. నన్ను ఎప్పుడు తిట్టేదే కదా, ఇంకేమైనా ఉందా? కనీసం దానికైనా ఉపయోగిస్తున్నావు, ఆనందపడు. మీ లీవ్స్ అన్ని అప్రూవ్ చేసేసి మీ ఇన్సూరెన్స్ పేపర్ సంతకాలు పెట్టి భయ్యా మీ అవసరం పోస్ట్ చెప్పాలి, ఇమీడియట్గా జాయినింగ్ అయిపోతా. అసలు హైర్ చేయండి. ఎందుకు భయ్యా లీవ్స్ అన్ని అప్రూవ్ చేస్తాను? కావాలంటే ఎవ్రీ మంత్ నా శాలరీలో ఒక 5% కమిషన్ ఇస్తా. కమిషన్ అంతా పోనీ గిఫ్ట్ అనుకో. ఇఫ్ ఐ సెడ్ నో ఐ మేడ్ బి ఇన్ వాటర్ బట్ ఐ నో స్విమ్మింగ్. మా యాక్చువల్లీ స్విమ్మింగ్ రాకుండా కూడా మునగమో. నేను అంతే. వీడు ఒకడు పానగోలపడికి అన్నింటిలో దొరుకుతాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్, యాక్చువల్ 1 hour వెయిట్ అన్నారు, బట్ 1 hour అయితే పట్టలేదు, ఇంకా త్వరగానే వచ్చేసింది. ఒక ఫేమస్ మోటో సైడ్ అన్నారు నా మనోభావాలు దెబ్బతిన్నాయి. అన్న అది ఎవరన్నారు? ఇదే గజమాల తెచ్చి సత్కరిస్తా. సెల్ఫ్ సాటిస్ఫై. గజమాల నువ్వు మొయలేమని నా ఫీలింగ్. పర్లేదు హెల్ప్ తీసుకో. ఒక క్రేనా, ప్రొక్లైనరా అన్నా? హాయ్ డూడ్. మండే అంతా చాగ్మండ్ ఇంకా బెటర్ దీని మీద. బోట్ ఎక్కగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంద్రా? ముందుకు కూర్చోవడం. కొంతమంది ఉంటారు వెరీ వర్స్ట్ బిహేవియర్ అండి, వాళ్ళని ఇగ్నోర్ చేద్దాం మనము. వైజాగ్ లో రా ముందు పోయి కూర్చుంది, నువ్వు అది అన్నా కదా అంటే నన్ను వెనక్కి దొక్కుతానుకో. కాదు ఎత్తేస్తానని చెప్పి నన్ను వెనక్కి దొక్కుతున్నా. బిజీగా ఉన్నారు. ఏ బాబాయ్ ఆగు, బ్లాగ్ చేస్తున్నా, బిజీగా ఉన్నా. బోట్ ఎక్కగానే చేయాల్సిన ఫస్ట్ పని ఏందో ఇట్లా గోప్రో కింద వేసుకోవాలి. మా నేను మా ఇక్కడ మా టేక్ 323 ఇయ్యను. ముందు కూర్చున్నావు మా ఇటు మా ఉండేది. నేను మావా బోట్ ఎక్కగానే చేయాల్సిన పని ఇలా లైఫ్ జాకెట్ తీసుకుని వేసుకోవాలా? తీసుకున్న తర్వాత ఇట్లా కెమెరా ఆఫ్ అయిపోయింది. ఆన్లోనే ఉందిరా. అది వేసుకున్నాక ఆ నీళ్ళు దుంకాలి. ఎస్ ఎస్. సారీ గైస్, ఇది చిన్నపిల్లలు అంట. పట్టుకో రే పట్టుకో. ఇందాకేమో XXL, ఇప్పుడేమో XXL. నా సైజ్ జాకెట్స్ లేవు భయ్యా. TTDC నా సిటీడేమో వరస్ట్ ఎక్సెల్.
తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇందాకే చూశారు. ఏం కోఆపరేషన్? తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. కార్పొరేషన్ అంట. కార్పొరేషన్ దిక్కుమాలాడు కోఆపరేషన్ అంటే ఏం చేస్తాడు చూడు. ఏయ్. ట్రైన్ ఇప్పుడు దాకా ఇటు వచ్చింది. మేము రివర్స్ అయితే నుంచి మాతో పోటీ పడుతుంది ఇప్పుడు ట్రైన్. చూద్దాం ట్రైన్ ఫస్టా మేము ఫస్టా? ఏమంటావు భరతనా? మనమే ఫస్ట్. డబ్బులు ఇచ్చి మరే ఇచ్చుకోవడం అంటే ఇదే భయ్యా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా లా లా లా. డీజే కొడుతున్నాడు. డీజే మామ డీజే. Yo baby yo yo yo. Eliminate him immediately sir. నాన్సింగ్ లో ఉన్నాడు. అండి ఊటీ వచ్చామండి. హాయ్ ఫ్రెండ్స్, ఊటీ వచ్చాం ఫ్రెండ్స్. బోర్డింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా హెచ్ఆర్ వచ్చాడు ఫ్రెండ్స్. పైన తెచ్చిన కెమెరా మెడలో వేసుకుంటే ఆడు ఎవడో వచ్చేసారి ఫోటో తీయచ్చారా? 100 రూపాయలు తీసుకుని ఓన్లీ సాఫ్ట్ కాపీ మాత్రమే ఇస్తానని చెప్పి 4 ఫోటోలు కొట్టి 400 అంటే ఈ సైడ్ 100 ఓన్లీ నో అయితే పర్ ఫోటో 100. అందుకని ట్యాంక్ బండ్ సాయి అన్న అంటాం. ట్యాంక్ బండ్ ఎందుకు అంటామో తెలుసా? ఇప్పుడైనా మీరు ట్యాంక్ బండ్ వెళ్తే గమనించండి. ట్యాంక్ బండ్ అడిగి పోయి సాయి అన్న అంటే తెలియనోడు అంటే ఎవడు ఉండడు. తెలియకపోతే ఫోన్ చేయండి ఇడికి. ఇందాక మనము బోట్లోకి ఎక్కగానే ఏం చేయాలో తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు బోట్ దిగాలంటే ఎలా దిగాలో తెలుసుకుందాం. నీళ్ళలోకి దిగడమే అది ముఖ్యమైనది. ఇగో థ్యాంక్ యూ. ట్యాంక్ బ్యాగ్ ట్యాంక్ బ్యాగ్. ఆతనంలో బ్యాగులు మర్చిపోయినాం భయ్యా. మంచిగా అసలు కెమెరా ఉంది. అరే నితిన్ గారు బ్రెయిన్ పోయింది. లేదు చిన్నప్పటి లేదండి. లేదు బ్రో ఉంటే బాగుండదు. కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇలా మా బోటింగ్ అయిపోయింది అనమాట బోట్ హౌస్ లో. బ్రో వేర్ ఆర్ వి గోయింగ్ నెక్స్ట్? బయటికి పోయి బండ్లు స్టార్ట్ చేసి ఎక్కడైతే అక్కడికి వెళ్దాం. బ్రో ఇంతవరకు పెట్ పూజ చేసుకోలే, మర్చిపోయినారు అందరూ. యాక్చువల్లీ చాలా రిస్క్ తీసుకొని చాలా జుగాళ్ళు చేసి పక్కన బండ్లను మిడిల్ స్టాండ్ వేసి మరి పార్కింగ్ సర్వీస్ చేసి మరి నా బైక్ పార్క్ చేసుకున్నాను నేనైతే. ఎస్పెషల్లీ నేను కూడా అదే భయ్య కూడా అదే చేసిండు. మా బలిసిన బండి ఆ బండిని పక్కకు తీయాలంటే వాడు 4 ఎరగొడతా కానీ పక్కకు తీయలేదు. యాక్చువల్లీ చాలా మంది సైడ్ స్టాండ్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు వెహికల్స్. అట్లా కాబట్టి మిడిల్ స్టాండ్ మీద కానీ పెట్టుంటే చాలా ఎక్కువ బైక్స్కి ఇంకా స్కోప్ ఉంటుండే పార్క్ చేయడానికి. పీపుల్ షుడ్ గ్రో రైట్. కింద కమెంట్లు కొడతారేమో సైడ్ స్టాండ్ లేనప్పుడు నేను ఉన్న బండ్ల గురించే మాట్లాడుతున్నాను. ఆఫ్టర్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ చాయ్, అది టీ ఆర్ రోజ్ మిల్క్ అర్థం కాలేదు, రెండింటికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టు వచ్చింది అనమాట టేస్ట్. కానీ అందరం అయితే తాగినాం. ఇప్పుడు ఆపోజిట్లో థ్రెడ్ గార్డెన్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాము.
ఆపోజిట్గా కనిపి బైక్ సైడ్ మంచిగా పార్కింగ్ సెట్ అయింది కదా, వాక్ వెళ్తున్నాం. ఈ హౌలేగాడు సిల్క్ గార్డెన్ అని చెప్పిండు, పోయి అడిగితే ఆయన బూతులు తిట్టిండు అన్నాడు. మా 4 చక్రాల వాహనం రెడీగా ఉన్నది. నిజమే ఇది. అప్పట్లో రాకుమారుడు అసలు వేసుకొని వస్తాను, నేను ఇది వేసుకోవచ్చాను, కాల్తో పెడతాడు. అది నేను ఒక తన్నుదంతే అయిపోయా గాలికే. కొరకొండ గ్రీన్ టీ అంట, కొరకొండ ఆర్గానిక్ గ్రీన్ టీ. కొరకొండ ఎందుకు పేరు? టీ పేరేంది? కొరకుండా ఆర్గానిక్ ట్రీ అంటే కొరకుండా తాగాలి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అంతే. అంటే టీం కొరకుండా తాగుతారమ్మో. వాడు ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏమైండొచ్చు అంటే కొరుకున్నాడేమో. నాలుగు ఎవరిది? ఓకే 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 ఓకే. థ్రెడ్ గార్డెన్కి వచ్చేసాం. ఎంట్రీ టికెట్ 30 రూపీస్ పర్ పర్సన్. అండ్ వీడియో రికార్డింగ్కి కెమెరా స్టిల్స్ యూజ్ చేయడానికి 20 రూపీస్ ఎక్స్ట్రా అంట. సో టోటల్ మాకు 200 రూపీస్ అయింది. ఇదేదో బుద్ధంగా లోపలికి వెళ్తున్నట్టు అండి. మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్లో మనకు ఇవన్నీ హారర్ హౌస్ ఇట్లాంటి ఉంటాయి చూడు, దాని లోపల పాత ఉంటుంది కదా, అట్లా ఉంది. లాంగ్వేజ్ తెలుగు. ఒక నిమిషం ఆగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని మెంబర్స్? 6. లోపల రండి. మీరు ఇక్కడ చూసిండేది రియల్ కాదు, ఆర్టిఫిషియల్. ఇవి అన్ని దారంతోనే చేసినదు. ఈ ఆకులు, పువ్వులు, చెట్లు, పాసి మొత్తాన్ని దారంతోనే చేసినదు. 6 కోట్ల మీటర్ దారం యూస్ చేస్తున్నారు. సూది కాదు, మిషన్ కాదు, చేయితోటే చేస్తున్నారు. ఎలాగ చేసినారంటే షర్ట్ కాలర్ లోపల పెట్టే క్యాన్వాస్ మెటీరియల్గా ఆకులు షేప్లు, పువ్వులు షేప్లు కట్ చేసుకుని దారం సుత్తేస్తారు. ఈ కొమ్ములకు కాపర్ వైర్ యూస్ చేస్తున్నారు. పెయింటింగ్ కాదు, ప్రింటింగ్ కాదు, కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నారు. 50 లేడీ ఆర్టిస్ట్కు ట్రైనింగ్ ఇచ్చి 12 సంవత్సరాలు కష్టపడి చూడిన గార్డెన్ ఇది. లాస్ట్లో శాంపుల్ ఫ్లవర్ చూపిస్తారు, పట్టుకొని చూడండి. సేల్స్కు చేస్తున్నారు. థ్యాంక్ యూ. 6 కోట్ల మీటర్ దారంతో ఇన్ని చేసినారంటే అక్క ఎన్ని సంవత్సరాలు పట్టింది అక్క మొత్తం చేయడానికి? 12. అక్కడ 12 రాసింది. అంటే మనోడు చెప్తే నమ్మడు కదా, ప్రూఫ్ కావాలి. 3 రికార్డులు వచ్చినాయి. యాక్చువల్లీ ఇంత కష్టపడి చేసినప్పుడు అట్లీస్ట్ గిన్నెస్ బుక్ రికార్డ్ అయినా రావాలి కదా. గిన్నెస్ బుక్ రికార్డ్స్ కానీ ఒకవేళ వీడియో చూస్తుంటే ఇచ్చేసేయండి, నేను రికమెండ్ చేస్తాను. అక్కడ షాప్లో అంకుల్ని అడిగిన, సార్ ఊటీలో 6 o'clock మొత్తం అంతా బంద్ అయిపోతుంది అంట. ఇప్పుడు ఏం చూడొచ్చు అంటే ఏం చూడలేరు అన్నాడు. లైట్ షోలు ఏమైనా ఉన్నాయంటే లేవు అన్నాడు. సన్సెట్ పాయింట్స్ ఏమైనా ఉంటే బంద్ అయిపోయి ఉంటుంది అన్నాడు. మరి ఏం చేయొచ్చు అంటే కమర్షియల్ స్ట్రీట్లో షాపింగ్ చేయొచ్చు అన్నాడు. అప్పుడు దట్ నితిన్ అంకుల్ రాసి సండే ఫ్లీ మార్కెట్ ఉంటుంది అంటే ఉంటుంది అన్నాడు. 10 వరకు ఉంటుందంట. ఇప్పుడు మనకు ఆప్షన్ ఏం లేదు కాబట్టి 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి రూమ్ బై ఖాళీగా ఉండడం, లేదంటే సండే ఫ్లీ మార్కెట్ ఇవ్వడం. నేను 3rd ఆప్షన్ ఏంటంటే ఊరినే బండి వేసుకొని ఊటీ అంతా తిరగడం. వాట్ విల్ యూ డూ? క్లైమేట్ మంచిగా ఉంది కాబట్టి, మన దగ్గర బండ్లు ఉన్నాయి కాబట్టి మనకు తెలిసింది ఒకటే బలార్ తిరుగుతాడు. ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ విల్ డూ ఇట్ బ్రో. ముఖ్యమైనది కొంపలో క్యారెట్లు తినవాడు తినరు కానీ ఇది 50 రూపాయలు పెట్టి 2 క్యారెట్లు తీసుకున్నాం. ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అంటే ఏంటని అడుగుతున్నా. మనం చేస్తాం చూడదే నిజం అనుకుంటారు. వీఆర్ కష్టపడ్డాం. పొద్దున్నే 2 గంటలకు నిద్ర లేచినాం, 2:30 కల్లా రెడీ అయినాం, 3 గంటలకు మీటప్ పాయింట్కి వెళ్ళినాం. పొద్దున్న 3 గంటలకు బయలుదేరితే రాత్రి 10 గంటలకు మైసూరుకి చేరినాం. మైసూరు చేరగానే మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడం 11 అయ్యింది. 11 గంటలకు పడుకున్నాం. మళ్ళీ పొద్దున్నే 3 గంటలకు నేనైతే రేకెలేసిన, నేను 3 గంటలకు లైట్ ఫ్లో మిస్ అవుతుంది ఇక్కడ. పొద్దున్నే 3 గంటలకు లేచినాం. 3 గంటలకు లేచి 4 కల్లా రెడీ అయ్యి బయటకు వచ్చి 5 గంటలకు మీసల్ పావు తిని 6 గంటలకు మొత్తం అంతా ప్యాక్ చేసుకొని దొబ్బించుకుంటే వీళ్ళందరూ 7 గంటల కిందకు వచ్చారు. అక్కడితో అయిపోయిందా? అవ్వలేదు. అప్పుడు కెమెరా బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కెమెరా బయటకు వచ్చింది, 2 గంటల ఫోటో షూట్ కానీ టైం దొబ్బి పెట్టారు. 9:30కి బయలుదేరితే 1:30కి ఊటీకి వచ్చాం. ఊటీకి వచ్చిన తర్వాత ఏం చేసాం? ఇది ఈ బ్లాగ్ లో ఉంటుందో లేదో తెలియదు కానీ ఒక పొరంబోకిన అక్కడికి ఫోటోలు దిగినాము, కెమెరా తీసినాం. ఆ ఫోటోలని ఏ పొరంబోకిన అక్కడికి దిగిండో వాడిని అడగండి. అది ఈడే దిగిండే ఫోటోలన్నీ సగం కొంప ఏమో ప్రతి ఒక్కటి ఫోన్లో ఈడివే ఉన్నాయి. ఎవడు వీలేవు మళ్ళీ ఈడే అంటున్నాడు అందరూ. అంటే ఫోన్లో నాకు తీశారు, డిఎస్ఎల్ఆర్ లో లాంగ్ లెన్స్ కూడా ఈడివే అండి. ఎతకండి. అంటే ఇక్కడ స్క్రీన్ ఆఫ్ అయింటుంది అంటే బిగినర్ మిస్టేక్స్. అంటే బేసిక్లీ పాయింట్ ఏంటంటే భయ్యా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే భయ్యా ఉండే వాళ్ళలో జర మంచిగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఫోటోలు తీశారనమాట. సో యాజ్ యూజువల్గా నాకు ఎక్కువ ఫోటోలు వచ్చేసినాయి. ఫోటోలు దిగినారని సగం ఫోటోలు ఇయ్యేదివే దిగి మళ్ళీ బయట వాళ్ళని అంటాడు. ఇదో ఆ ఫోటోలు తీసినోడు వెనకాలే ఉన్నాడు, వాడిని అడగండి.
ప్లీజ్ షో ఆర్ గ్రేట్ అట్లే ఉండు సజెషన్. ఒక సెకండ్ మా నీ ఫోన్ ఏది? ఫోటో ఇందాక ఎవరో చూపించారు మా ఇద్దరు. ఫోను గ్యాలరీ స్క్రోల్ చేస్తే సగం వాడే ఉన్నాడు. నేను విత్ ప్రూఫ్. ఇగో స్క్రోల్ 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 మొత్తం నా ఫోన్లో నాది 5 ఉంటే ఆడిది 10 ఉన్నాయి. ఇగో మంచిగా అడుగుతాడు తెలుసు. నన్ను తీస్తా అంటాడు, నీ ఫోటో తీస్తా అంటాడు, తీస్తాడు, తర్వాత నాకు చేతిలో ఫోన్ ఇచ్చేస్తాడు. అయిపోయింది. ఫోన్ లో బ్యాటరీ అయిపోతుంది కానీ వాడు ఫోటోలకి పోజులు పెట్టడం మాత్రం అయిపోదు. పాటు ఎవడైనా వాడు ఫోటో తీసింది బాగుందని చెప్పిన అంతే నాశనం ఇంకా ఆ రోజు టైం అంతా. అంటే మేము ఫోటోలు దిగిండేది ట్రిప్కి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కలిపియాలి కదా, ట్రిప్కి రాకుండా దొబ్బించుకొని దానికి ఒకటో రెండో దిగాలి కానీ ఫోటోలు తీసి ఇప్పుడు పంపించినాం అనుకో, నోరు మూసుకొని నెక్స్ట్ టైం రైడ్ అని పెడితే వాళ్ళు కూడా వస్తారు. అది షూర్ మో. యా బ్రో. గూగుల్ మ్యాప్స్ హ్యాండ్ ఇచ్చింది, మొత్తం సన్న గల్లీలు అన్నీ తిప్పి చూపిస్తుంది. చూడండి అసలు వ్యూ బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇంకా కొండ హిల్ పైన ఉండే హౌసెస్ అన్నీ ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆన్ చేసినప్పుడు చీకట్ల లైటింగ్ మంచిగా అనిపిస్తుంది. ఆపోజిట్లో వస్తున్నారు కదా అంకుల్ మీరు, తప్పుగా మళ్ళీ పాపం ఆయన అంటారు. మాది స్టే ఏదైతే ఉందో సుమిత్ విల్లా, అది ఊటీకి అవుట్స్కట్స్ లాగా ఉంది అన్నమాట. రూమ్ అంతా బాగానే ఉంది కానీ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఫుడ్ కానీ ఏమైనా కావాలంటే మళ్ళీ ఇంత దూరం బయటకు రావాలి. సో విల్లా చూపిద్దామని చెప్పి అయితే వచ్చాను. జస్ట్ కింద మెయిన్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. బాడీ. సో ఇది రోడ్డు, మట్టి రోడ్డు మనం వచ్చింది. అండ్ ఇది పార్కింగ్, జస్ట్ ఒక 6-7 బైక్స్ అడ్జస్ట్ చేసుకొని పెట్టచ్చు. అండ్ ఇది యాక్చువల్లీ రోడ్ అంతా పార్కింగే, మనం ఎక్కడ కావాలంటే పెట్టుకోవచ్చు అక్కడ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మట్టి రోడ్ మొత్తం ట్రావెల్ ఉంది. సో బైక్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసినాం మన అశ్వ. అండ్ ఇది పైకి స్టైర్స్. అండ్ కిచెన్ కూడా ఉంది, మనం ఫుడ్ తెచ్చుకున్నట్టు కుక్ చేసుకోవచ్చు. 102 అండ్ 101కి 2 రూమ్లు మనవే. సో దిస్ ఆర్ రూమ్, డీసెంట్ ఎనఫ్. అండ్ మంచి వార్డ్రోబ్ కూడా ఉంది. సో రాగానే ఫస్ట్ నేను చేసిన పని మొత్తం నా స్టఫ్ అంతా తీసి వార్డ్రోబ్లో వేసేసాను. టాప్ బాక్స్ని హెల్మెట్ లాకర్గా వాడుతున్నాను. మొత్తం అన్నీ తీసి గోప్రో తీసి బయటకే పెట్టినాం అనుకోండి, లోపల స్పీకర్ అవన్నీ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. డిస్క్ కిందకి ఎవరైనా స్పీకర్ అనుకోండి మళ్ళీ కొనాలంటే బిస్కెట్గా వెళ్తుంది ప్రైస్. అందుకని చెప్పి టాప్ బాక్స్లో పెట్టి లాక్ చేసాం, సేఫ్ అండ్ సెక్యూర్. మాది కొంచెం పెద్దగా ఉంది, 102తో కంపేర్ చేస్తే కింగ్ సైజ్ బెడ్ ఉంది. అండ్ దిస్ ఇస్ అనదర్ రూమ్ 102. ఎక్స్ట్రా బెడ్ ఇచ్చుకున్నాం. సారీ, ఊటీకి ఎందుకు వస్తున్నా డిస్కషన్ ఎందుకు వస్తారు? రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎవరికేం కావాలి చెప్పండి. సారీ, డిమార్ట్ మాల్ అంతా. అండ్ తెస్తున్నా 3 minutes. అండ్ ఈ 2 rooms కలిపి మాకు 5,500 rupees పర్ డే కాస్ట్ అయింది. సో 2 daysకి తీసుకున్నాం 11,000 ఫర్ 6 members. పర్ డే 5,500 లెక్కన 2 daysకి తీసుకున్నాం 11,000 rupees అయింది 6 members కి కలిపి. క్లియర్గానే చెప్పిన. బేసిక్లీ ఇదంతే భయ్య, వాడి వినడు చక్కగా, ప్లస్ వాడు వినిందే కరెక్ట్ అని చెప్పి వాదిస్తాడు. అవునా కదా? ఆడియన్స్ పోల్ పెడితే 99.9 కూడా 100% ఖచ్చితంగా వీడియో తప్పే నేర్పుతారు. అది కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడు తెలుసా, సిగ్గు లేకుండా. మళ్ళా దుబాయ్ ఇప్పుడు ప్లాన్ వచ్చేసి ఒక 15 to 20 అనుకున్నాం, బట్ హాఫ్ అన్ అవర్ మినిమం అవుతుంది. రిలాక్స్ అయ్యి ఈడేమో సండే ఫ్లీ మార్కెట్ అంటుంటాం, బట్ మ్యాక్సిమం అక్కడికి వెళ్ళము. డిన్నర్కి వెళ్ళాలి, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బిస్కెట్ అయిందనమాట. తర్వాత టైం ఉంటే విల్ గో టు ఫ్లీ మార్కెట్. అరే ఏం కొంటావు చెప్పురా? మీ పిల్లకి ఏదో ఒకటి కొందామని ఫిక్స్ అయి ఉంటావు, దానికోసం చెప్పి ఇప్పుడు అందరినీ దూకుతున్నావు ఆపిగా.
నైస్, చాలా పెద్దగా ఉంది అసలు ఊటీ సిటీ. డిన్నర్ చేయడానికి బయటకు వచ్చాం. 8:40 అవుతుంది. రూమ్ దగ్గర నుంచి ఒక 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా హోటల్స్ ఉన్నాయంట. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయినాం. టెంపరేచర్ రైట్ నౌ ఫోన్లో అయితే 17 degrees చూపిస్తుంది. ఫారెస్ట్లో ఓపెన్ స్కైలో ఆకాశంలో చూస్తే నక్షత్రాలు ఎట్లా కనిపిస్తాయి అట్లా కనిపిస్తున్నాయి. లైట్ హౌసెస్ ఇక్కడ బాగా స్వాగ్లో ఆపినాయి అసలు కార్లని. మా స్వాగ్ తోపమో నువ్వు బర్రమో. ఫుడ్ కోసం కోటి తిప్పలు. పార్క్ యువర్ బైక్ ఇన్సైడ్ ద పిల్లర్ అంటే ఇప్పుడు ఏంది, స్తంభం పగలగొట్టి దాని లోపల వేయాలా? పిల్లర్ స్పెల్లింగ్ PILLER ఏఆరా? డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాం. అండ్ నౌ వీఆర్ గెయింగ్ బ్యాక్ టు రూమ్. టెంపరేచర్ మాత్రం చాలా తక్కువ ఉంది భయ్య. 16 degrees చూపిస్తుంది ఫోన్లో. చలికి పాపం మన భరత్ భయ్య అయితే గద 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 వణుకుతుండు. అడయార్ ఆనంద్ భవన్ A2Bలో డిన్నర్ అయ్యింది. గట్టి తిన్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు డిన్నర్ చేసినాం. అంతే, మధ్యలో లంచ్ స్కిప్ అయిపోయింది. సో గట్టిగా బ్యాలెన్స్ చేసినాం అనమాట ఫుడ్తో. డెజర్ట్తో స్టార్ట్ చేసినాము, బ్రేక్ఫాస్ట్తో ఎండ్ చేసినాము. అట్లా అయింది. ఫస్ట్ రాజ్ కచోరీ వచ్చేసింది అనమాట. మొత్తం స్టార్టర్స్కి అన్నీ చెప్పినాం. రాజ్ కచోరీ, స్టఫ్డ్ కుల్చా, పన్నీర్ నాన్, పన్నీర్ పరాతా, ఏవి పడితే అది ఎట్లా పడితే అట్లా చెప్పేసినాం. లాస్ట్లో ఫినిషింగ్ మాత్రం మంచిగా కాఫీతో ఇచ్చిన నేను. భయ్య వాళ్ళు ఛాయ్ తాగారు. చిన్ని చుక్కలు మొత్తం ఊటీ లైట్లన్నీ. టోటల్ 2264 6 మెంబర్స్కి కలిపి. షార్ట్ అండ్ స్వీట్ డిన్నర్ స్పిన్ ఇన్ ఊటీ ఇక్కడితో డన్.